హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఏప్రిల్ నెల జీతాలు అలాగే పెన్షన్ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి బిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అప్లోడ్ అయ్యాయండి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ బిల్స్ కనుక ఎవరికైనా పెండింగ్లో అప్లోడ్ కానట్లయితే త్వరగా మీ డీడీఓ గారి చేతలో అయితే అప్లోడ్ చేయించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దాదాపు 90% అయితే 99% అప్లోడ్ అయ్యాయండి. ఇంకా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఈ పే స్లిప్స్లో మీరైతే డిఏ పెరుగుదలను అలాగే ట్యాక్స్ ఎంత కట్ అయింది, సో అడ్వాన్స్ ట్యాక్స్ కట్ అయిందా లేదా, ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. ఇక అలాగే ఎవరి బిల్ అయితే తొందరగా ఎస్టీఓ గారి చేత అప్రూవ్ అయ్యాయో అవన్నీ కూడా 1-2 తేదీలలో అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి. సో ఇది ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం. అలాగే పెన్షనర్కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే నిన్నటి నుంచి పెన్షన్కి సంబంధించిన పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయండి. మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడిలో మీ సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సో మీరైతే పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పే స్లిప్స్లో మీరు పెరిగిన డిఆర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అడ్వాన్స్ ట్యాక్స్ కట్ అయిందా, సో డిడక్షన్స్ అవన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. ఇక పెన్షన్కి సంబంధించిన పెన్షన్స్ కూడా 1-2 తేదీలలోనే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈసారి. సో ఎలక్షన్స్ దృష్ట్యా తొందరగా అయితే జీతాలు మరియు పెన్షన్లు 2-3 రోజుల్లోనే జమ అవుతాయని అయితే అంటున్నారు. సో ఇదండి ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.